హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో లెవెల్ 1లో 21 క్వశ్చన్లో ఉన్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. దాంట్లో యావ్ కరెక్టో యావ్ రాంగో కనుక్కొని కింద ఆప్షన్స్కి ఆన్సర్ చేయాలా. సింపులే, చూసేద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమన్నారంటే ఇఫ్ ఆల్ఫా కమ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0 ఇఫ్ కే ఈజ్ ఎ రియల్ నెంబర్ వేర్ కే ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0, 1 then the equation whose roots are k alpha comma k beta is ax square plus kbx plus k square c ఈక్వల్స్ టు 0 అని అన్నారు. అంటే ఇక్కడ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషన్కి ఆల్ఫా కమా బీటా అనేవి రూట్స్. ఆల్ఫా కమా బీటాకి కేతో మల్టిప్లై చేస్తే దాని ఒక ఈక్వేషన్ కింద ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ కేబిఎక్స్ ప్లస్ కే స్క్వేర్ సి ఈక్వల్స్ టు 0 అని అన్నారు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కరెక్టా రాంగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా కమా బీటా వాల్యూస్ 2, 3 అని తీసుకొని కే ఈక్వల్స్ టు 2 తీసుకుంటే అప్పుడు ఆ ఈక్వేషన్ అనేది ఏ విధంగా మాడిఫై అవుతుందో ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తాను చూడండి. ఆల్ఫాకి బీటా కేతో మల్టిప్లై చేస్తే అంటే ఆల్ఫా కమా బీటా 2, 3 కదా. ఇప్పుడు రెండింటికి 2తో మల్టిప్లై చేస్తే 4, 6 అవుతుంది. అప్పుడు ఈ ఈక్వేషన్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఇప్పుడు సొల్యూషన్లోకి చూద్దాం. ఇప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషన్కి దాని యొక్క సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు -b/a, ఆల్ఫా బీటా ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఈక్వల్స్ టు c/a అని మనందరికీ తెలుసు. సో ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్కి చూద్దాం, అది కంపేర్ చేసుకుంటాం. ఇక్కడ రూట్స్ ఏమంటే కే ఆల్ఫా కే బీటా, అప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషన్ తీసుకుందాం. దాన్ని సాల్వ్ చేసుకుంటూ పోతే ఎక్స్ స్క్వేర్ మైనస్ కే ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ ఎక్స్ ప్లస్ కే స్క్వేర్ ఆల్ఫా బీటా వస్తుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ కే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్లో -b/a ఆఫ్ ఎక్స్ పెడతాం ప్లస్ కే స్క్వేర్ c/a ఆఫ్ ఎక్స్ పెడతాం ఈక్వల్స్ టు 0. లాస్ట్కి ఫైనల్గా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ కేబిఎక్స్ ప్లస్ కే స్క్వేర్ సి ఈక్వల్స్ టు 0 వస్తుంది. దెర్ఫోర్ స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. ఇప్పుడు స్టేట్మెంట్ 2 చూద్దాం. స్టేట్మెంట్ 2లో ఏమన్నారంటే 8, 2 ఆర్ ద రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బీటా ఈక్వల్స్ టు 0 అన్నారు. ఇంకా 3, 3 ఆర్ రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా ఎక్స్ ప్లస్ బి ఈక్వల్స్ టు 0 అన్నారు. దెన్ ద రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్స్ టు 0 9, 1 అని అన్నారు. అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కరెక్టో రాంగో తెలుసుకోవాలంటే ఏం చేయాలా? సింపుల్, పైన ఈక్వేషన్లో నుంచి ఏ వాల్యూ, సెకండ్ ఈక్వేషన్లో నుంచి బి వాల్యూ కనుక్కొని ఏ బి వాల్యూ థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి లాస్ట్లో మనకి రూట్స్ అనేటివి ఎక్స్ వాల్యూస్ 1, 9 వస్తే అప్పుడు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయినట్లు. సో మనం ఏ వాల్యూ కనుక్కోవాలంటే ఫస్ట్ ఈక్వేషన్లో సమ్ ఆఫ్ రూట్స్ చేస్తే వస్తుంది. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు -a వస్తుంది, ఏ ఈక్వల్స్ టు -10 వస్తుంది. అదిగాక బి వాల్యూ కనుక్కోవాలంటే సెకండ్ ఈక్వేషన్లో ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ టు బి ఈక్వల్స్ టు 9 అవుతుంది. సో ఏ వాల్యూ -10, బి వాల్యూ 9, రెండు థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. మనకి థర్డ్ ఈక్వేషన్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్స్ టు 0లో ఏ వాల్యూ -10, బి వాల్యూ 9 సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ -10x ప్లస్ 9 ఈక్వల్స్ టు 0 వస్తుంది. దీన్ని సాల్వ్ చేసుకుంటూ పోతే ఎక్స్ ఈక్వల్స్ టు 1, 9 వస్తుంది. దెర్ఫోర్ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. దెర్ఫోర్ ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ రెండు కరెక్ట్ కాబట్టి థర్డ్ ఆప్షన్ బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.